ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రంతా నిద్రపోయి గాఢ నిద్రల నుంచి లేచారా? దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవునికి మన ప్రార్థనలు అప్పగిద్దాం. మన ప్రార్థన మనవి కనుక దేవునికి అప్పగిస్తే దేవుడు మన ఎల్లా తప్పకుండా కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుడు మనం మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుణ్ణి మాత్రం ఎన్నడూ కూడా విడిచిపెట్టవద్దు. దేవుడు ఎంతోగానో మనల్ని ప్రేమించాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఎంతోమంది చనిపోయి ఉన్నారు, కానీ మనల్ని దేవుడు తన చల్లని నీడలో, తన చల్లని రెక్కల కింద మనల్ని దాచి ఉంచారు. కనుక దేవుణ్ణి ప్రార్థించి, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. తెల్లవారుజామున 4 గంటలకు ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోక తండ్రి, దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఎంతోగానో మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావు దేవా. అయ్యా నాయన యేసయ్యా, ఎంతోగానో అయ్యా మరి నిన్ను విడిచినప్పటికీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఈ దినమంతా రాత్రంతా కాపాడి దేవా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరలా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మేము ఏ పాటి వారం నాయన దేవా, మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా దేవా, ఎంత ప్రేమ నాయన తండ్రి. నీవు గొప్ప దేవుడివి దేవా. తల్లి లేనప్పటికీ, తండ్రి లేనప్పటికీ ఆదరించే దేవుడుగా, ఆదరించే తల్లిగా, తండ్రిగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఎంతోగానో ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావు నాయన తండ్రి. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము కానీ నాయన తండ్రి, నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవా ఏమిచ్చినా నీకు రుణస్థిరాలని ఒప్పుకుంటూ ఉన్నాను తండ్రి. దేవా నా దేవా, నా ప్రభువా, అయా ఎంతోగానో ప్రభువా అయా మరి మమ్మల్ని ఆరోగ్యంతో ఉంచావు, అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా బ్రెయిన్ సర్జరీ అయా మరి జరిగే వారికి మీరే జ్ఞాపకం చేసుకునే వారికి తగిన స్వస్థత దయచేయండి తండ్రి. దేవా మా ఆలోచనలతో అయితే ఖచ్చితంగా నాయన తండ్రి మేము ఏమీ చేయలేము తండ్రి, కానీ నీ ఆలోచనలతో అయితే ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడు నువ్వు నాయన. స్వస్థత కలుగుతుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా ఎవరైతే మరి తలలో ఆయా నీటి బుడల్లాగా ఉన్నాయో తండ్రి, వారిని మీరే చేతితో ముట్టండి నాయన. ప్రభువా మీరు గొప్ప దేవుడు అయా. నీ చేతితో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన నా దేవా నా తండ్రి. ప్రభువా మేము ఎపాటి వారం నాయన, నీ కృప లేనిదే మేము బ్రతకలేము నాయన, బ్రతకలేమయ్యా తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి మా పట్ల చేస్తున్న మేలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు కానీ దేవా ప్రభువా క్యాన్సర్ ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయా. వారికి కీమోసై జరుగుతూ ఉండగా అయా నీకు వారికి తగిన ఆరోగ్యం బలం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. దేవా మేము ఏ పాటి వారము నాయన తండ్రి. అంతేకాదు నాయన బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఖచ్చితంగా అయ్యా మా మాట వాక్కుల చేత అయితే మేము ఖచ్చితంగా నాయన తండ్రి బలహీనులమే, కానీ తండ్రి నీ కృప చేత, నీ వాక్యం చేత మేము దినదినము బలపడుతూ వస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా ఎంతో గొప్ప దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడివి, ఆలోచనకర్తవే ప్రభువా తండ్రి. నిత్యుడగు తండ్రివి నువ్వు తండ్రి. అయినప్పటికీ తండ్రి మరి మేమైతే తండ్రి ఈ లోకం విడిచిపెట్టాల్సిన వారమైతే మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నా దేవా. ప్రభువా నాయన నా దేవా నా ప్రభువా అని ప్రభువా వేల మంది చేత నాయన పరిశుద్ధుడవి అనబడుచున్న వాడానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మేము ఏమీ చెల్లించలేము నాయన తండ్రి. మేము ఉట్టివారమే కానీ గట్టివారం కాదు కానీ నాయన తండ్రి. మీరైతే అయ్యా మరి
బలవంతుడు నిత్యుడగు తండ్రివి నాయన తండ్రి. అంతేకాదు కానీ అయా పరీక్షలు రాసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా వారికి మంచి జ్ఞానం దయచేయండి అయా, మంచి జవాబు రాయడానికి మంచి తగిన జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్నవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. నిజమే మా వల్ల అయితే అయా మా మట్టుకు అయితే మేమైతే ఖచ్చితంగా మర్చిపోతాం తండ్రి. కానీ నువ్వు ఇచ్చిన జ్ఞానంతో జ్ఞాపక శక్తితో నాయన మేమైతే మర్చిపోము తండ్రి. అదైతే మా వల్ల అయితే కాని పని నాయన తండ్రి. నువ్వైతే ఇచ్చే దేవుడివి నాయన. మేము విశ్వసిస్తున్నాం నాయన తండ్రి. నీ యందు విశ్వాసం నిలకడగా ఉండడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంతేకాదు నాయన అప్పులు ఊబిలో ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు ఎందరైతే నాయన అప్పుల్లో భారంతో ఉన్నారో వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అంతేకాక యవనస్తుల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యవ్వన కాలంలో నీ కాడి మోసే బిడ్డలుగా దయచేయమని అయ్యా, నీ కాడు మోసే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డలైతే నీ సన్నిధిలో బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగులాగును కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొక్క అయితే వంగంది నాయన, మానైతే ఉంగిద్దా అని చెప్పేసి తండ్రి అంటూ ఉంటారు కదా నాయన తండ్రి. చిన్నతనం నుంచే నీ యందు ఎదగడానికి అయా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన తండ్రి ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని అయా మరి నీ యందు ఎదగడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభువా కనికరించి కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ పాటి వారము నాయన తండ్రి అయా మరి అంతేకాదు కదా నాయన అయా గర్భిణీ స్త్రీలని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 12 బిడ్డల్ని అయా చక్కని ఆరోగ్యంతో అయా మరి సుఖప్రసవం కనులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన సర్జరీ చేసిన వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి అయా. మరి కోల్పోయినంత బలాన్ని మొత్తం సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అంతేకాక గర్భఫలం లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారో నాయన వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి గర్భాలను తెరవండి నాయన తండ్రి. అనేకమైన మార్లు సాతాను తండ్రి గర్భఫలాలు లేకుండా మరి ఎంతోగాను ప్రబలిస్తూ ఉన్నాడు నాయన. వాడి సాతాను శక్తులన్నిటిని లయపరచండి, బంధించండి నాయన తండ్రి. మీరే తోడుగా ఉండి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భార్య భర్తల మధ్య సఖ్యత లేక ఐక్యత లేక ఎవరి దారి వాళ్ళు ఉంటుండగా నాయన వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభువా భార్య భర్త విడిపోయిన వారిని మరలా వారిని జతపరిచి తండ్రి వారికి ప్రేమగా ఉండులాగా కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కటి మీరే మరి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి కృప చూపిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా రోగుల్ని జ్ఞాపకం చేసుకోనండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాక ఇంటర్వ్యూకి వెళ్ళే బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన ఆడపిల్లలు మరలా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా తల్లి యొక్క ఆవేదన ఎంతో ఇంత కాదు నాయన తండ్రి. వారి ఆవేదనలు తీర్చి వాళ్ళ ఆవేదన ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉండండి నాయన తండ్రి. నా ప్రభువా నీవన్నిటికీ సాధ్యపరిచే దేవుడివి నాయన తండ్రి. నీ వల్ల అసాధ్యమైనది ఏదీ లేదు నాయన తండ్రి. మనుషుల వల్ల అన్నీ అసాధ్యమే నాయన తండ్రి. నీ వల్ల అసాధ్యమైనది ఏదీ లేదు, అన్నీ సాధ్యపరిచే దేవుడివి ప్రభా. మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా మా అవిధేయతలన్నింటినీ క్షమించండి మేము ఎక్కడ జారిపోతూ ఉన్నామో నాయన
అయ్యా మీరే తోడుగా ఉండి మమ్మల్ని లేవనెత్తండి. అయ్యా మేము ఎక్కడ పడిపోతున్నామో అక్కడ మాతో మాట్లాడి లేవనెత్తండి నాయన. ప్రతి మేలుకై మళ్ళా ఒకసారి నిన్ను స్తుతిస్తూ ప్రభువా, అంతేగాక పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. గడిచిన సంవత్సరంలో ఎక్కడైతే పడిపోయి ఉన్నారో వారిని లేవనెత్తి మరలా నూతన దినంతో నూతన వాగ్దానంతో ఇవ్వడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా ఏమైతే మేము ప్రేయర్ పాయింట్స్ మర్చిపోయామో వాటన్నిటిని మన్నించి వాటి పట్ల మీరే కార్యం జరిగించమని యేసుక్రీస్తునామమున ఈయన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మీకు యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాక మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే కనుక నేను తప్పగా మా వ్యక్తిగత ప్రార్థనలలో ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.